జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ ఎగ్జిబిషన్లు జరిగాయి. ఇందులో భాగంగా కాకినాడ గోడారిగుంట మదర్ తెరిసా హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి పలు ప్రయోగాలు చేస్తూ నమూనాలు ఏర్పాట్లు చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ రమణ, సైన్స్ టీచర్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గురుగారు అదండి సురేష్ గారు సిహెచ్ రమణ, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం, మదర్ తెరిసా మున్సిపల్ హై స్కూల్ గోడారిగుంట కాకినాడ. మా పాఠశాల నుంచి నేషనల్స్కి సీడ్స్ మిషన్ లో కాస్ట్ మెటీరియల్ ఎలా తయారు చేయాలని తీసుకెళ్లి నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. దానికి మా రెడ్డి సార్ గైడ్ టీచర్గా ఉండి పిల్లల్ని అనుష్క, దీపిక, ప్రవల్లిక అండ్ బిందు నలుగురు పిల్లల్ని కూడా నేషనల్ తీసుకెళ్లారు. మా పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి చంద్రరెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ, ఈ లో కాస్ట్ మెటీరియల్ని పేద రైతులకు ఎలా ఉపయోగపడాలని కొత్తగా పరిశోధనలన్నీ కూడా అంత ఎలక్ట్రానిక్స్ మీద జరుగుతుంది తప్ప కింద లెవెల్ ప్రజలకి, పేద ప్రజానికి ఉపయోగపడే పరిశోధనలు జరగట్లేదు. అలాంటి ఒక అంశాన్ని తీసుకుని పరిశోధనాంశంగా దీన్ని ప్రైజ్ తీసుకోవడమే కాకుండా దీన్ని పరిశోధనాంశంగా జాతీయ లెవెల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టు మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు చంద్రరెడ్డి గారిని విద్యార్థులను అభినందన తెలియజేస్తూ, ఇవాళ జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జాతీయ దినోత్సవ సందర్భంగా పిల్లలందరూ రకరకాల మెటీరియల్ వాళ్ళకి ఐడియాస్ ఇస్తే మన ప్రభుత్వ పాఠశాల ఉన్న పిల్లలు కూడా చాలా ఇన్స్పైరల్ గా మనం ఏదైనా సాధించగలరు, ఏదైనా తయారు చేయగలరు, సొంతంగా డిజైన్ చేయగలరు అనేది నిరూపణ అవుతుంది. రకరకాల డిజైన్ తయారు చేసి ఈ పాఠశాల ముందు ఈవేళ సైన్స్ డే ఎగ్జిబిషన్ మా పిల్లలను తయారు చేశారు. అందరినీ కూడా ఈ ప్రదర్శనలో తిలకించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ అని. నా పేరు కేఆర్ఎస్ చంద్రారెడ్డి, మదర్ తెరిసా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ గోడారిగుంటలో బయాలజీ అసిస్టెంట్ గా చేస్తున్నాను. అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. విద్యార్థులలో సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసే ఉద్దేశంతో వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వికసిత్ భారత్ కోసం విద్యార్థులను సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం అనేది ఎంతో ముఖ్యం. దానిలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ తయారు చేశారు. వాటిలో ఒకటి అఫోర్డబుల్ మెషిన్ ఫర్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అనే మెషిన్ కూడా మా విద్యార్థులు ఇక్కడ ప్రదర్శించారు. అందులో దానిని జి అనుష్క అనే 10వ తరగతి విద్యార్థిని ఇన్స్పైర్ నేషనల్ లెవెల్లో ప్రదర్శించడం జరిగింది. అలాగే దీపిక, బిందు, ప్రవళిక అనే 3 విద్యార్థులు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ ఐఐటి గౌహతిలో కూడా ప్రదర్శించి జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. సో ఈ విధంగా విద్యార్థులలో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడంలో నేను దానిని ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. థ్యాంక్ యూ.